నమస్కారం. నవీన జ్యోతిష్యం ప్రేక్షకులకి స్వాగతం. మనం లగ్న ఫలాలని చెప్పుకుంటున్నాము. 28వ తారీఖు ఫిబ్రవరి 2021 నుంచి 6వ తారీఖు మార్చి 2021 వరకు ఈ మిథున లగ్న జాతకులకి ఏ విధంగా ఉండబోతుందో మనం లగ్న ఫలాలని లగ్నాన్ని అనుసరించి చెప్పుకుంటున్నాము. ప్రేక్షకులకు ఒక సూచన, మనం లగ్న ఫలాలను మాత్రమే చెప్పుకుంటున్నాం, రాశి ఫలాలను మాత్రం కాదు. మీరు కానీ మీ లగ్నాన్ని కానీ ఒక్కసారి కానీ తెలుసుకుంటే మీ జీవితాంతం మీ లగ్నానికి సంబంధించిన ఫలితాలను ఉచితంగా మన ఛానల్లో పొందవచ్చు. లగ్న ఫలాలు వేరు, రాశి ఫలాలు వేరు. మీ లగ్నాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తున్నాను. ఆ లింక్లో ఉన్నటువంటి వీడియోని మీరు చూసి మీ లగ్నాన్ని మీరే తెలుసుకోవచ్చు, ఒక్క పైసా ఖర్చు లేకుండా. లేదు, మమ్మల్ని సంప్రదించిన మేము మీ లగ్న ఫలాలని మీ జీవితాంతం చెప్తాము, మీ లగ్నాన్ని కూడా చెప్తాము. మీ లగ్నాన్ని పట్టుకొని మీరు ఫలితాలని ఉచితంగా పొందవచ్చు. ఇక మన వీడియోలోకి వస్తే, ఈ వారం ఈ మిథున లగ్న జాతకులకు ఏ విధంగా ఉందంటే అమోఘంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందువల్ల అంటే మీ లగ్నాధిపతి 8వ ఇంట్లో ఉన్నాడు. ఇది శుభపరిణామమే. శని కంట్రోల్లో ఉన్నాడు, గురువును కూడా కంట్రోల్ చేస్తున్నాడు. కాబట్టి మీ మిథున లగ్న జాతకులకి ఈ వారం శక్తి సామర్థ్యాలు అమోఘంగా ఉంటాయి. మీరు తలపట్టిన పనులు పూర్తవుతాయి. పెండింగ్లు అంటూ ఏమీ ఉండవు. ధైర్యంగా ముందుకు పోవచ్చు. మీకు అందాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది. ధనానికి లోటు లేదు. అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అవి 1-2 రోజుల్లోనే సర్దుకొని మళ్ళీ మీకు అందాల్సిన ధనం మీకు అందుతుంది. ఇకపోతే చిన్న చిన్న షార్ట్ జర్నీస్ ఉండొచ్చు. జర్నీలకు సిద్ధపడండి. ఈ లగ్నానికి చెందినటువంటి విద్యార్థులకి అనుకూలంగా ఉంది. మార్కులు మంచిగా వస్తాయి. అందరూ పాస్ అవుతారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మీరు తక్కువ కృషితోనే ఎక్కువ ఫలితాలు పొందుతారు. మీరు ఈ వారం మీ తెలివితోనే మీరు డబ్బులు సంపాదిస్తారు. పెద్దగా కష్టపడేదంటూ లేదు. మీ తెలివికి బాగా పొదును పెట్టండి. మీరు చాలా ధైర్యవంతులు, తెలివిగల వాళ్ళు. భార్యాభర్తల మధ్య వ్యాపార భాగస్వాములతో మాత్రం కొంచెం జాగ్రత్తగా మెలగాలని మనవి చేసుకుంటున్నాను. ఇంకోటి, మీ శత్రువులతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఉంది. మీకు సడన్గా ఏమన్నా గుడ్ న్యూస్లు కానీ ఏమైనా ధనానికి సంబంధించిన లాటరీ ఇవి అంటారు కదా, అలాంటివి కానీ ఏవైనా మీకు సడన్గా రావచ్చు. సడన్గా మీకు తెలిసే న్యూస్ల వల్ల మీరు ఒకంత ఆనందాన్ని పొందుతారు. ముందుగానే చెప్పినట్లుగా ధనానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. మీ యొక్క ఉద్యోగంలో మాత్రం కొన్ని ఒత్తిడులు ఇవి ఉన్నాయి, కానీ అవి ఈ వారం మీకు కనపడవు. ఒత్తిడులు ఉన్నా, మీకు ఏమన్నా సమస్యలు ఉన్నా అవి నివురుగప్పిన నిప్పులాగే ఉంటాయి. కానీ ఈ వారం అయితే మీకు ఏవి మీ పైకి రావు, మంట అయితే కనిపించదు. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయని మాత్రం మీరు గుర్తుంచుకోండి. మీ యొక్క సహోద్యోగుల మీద కానీ వీళ్ళతో మంచిగా ఉండండి. మీ యొక్క మేనేజర్లు వీళ్ళు మీతో మంచిగానే మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ మనసులో కొన్ని ఉండేదానికి ఆస్కారం ఉంది. ధనానికి వ్యయానికి సంబంధించి 2 సమపాలల్లో ఉన్నాయి. మీకు ఎంత ధనం అయితే వస్తుందో అంతే ఖర్చు కూడా ఉండేదానికి అవకాశం ఉంది. కనుక మీరు ఖర్చులను పెట్టేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఇకపోతే ఈ వారంలో ఆది సోమవారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. స్త్రీలకు కూడా అనుకూలంగానే ఉంది. అందువల్ల మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా ఆది సోమ మంగళ బుధవారాలు కూడా మీకు అనుకూలంగానే ఉన్నదానివల్ల ఈ 4 రోజులు మీకు కలిసి వచ్చే రోజులు. ఈ 4 రోజుల్లో మీరు ఏం చేయాలన్నా ఈ వారంలో చేసుకోండి. గురు శుక్ర శనివారాలు కుజుని యొక్క ఫలితాలు, గురువు యొక్క ఫలితాలు వస్తాయి. కనుక మీరు ఏదన్నా ఉంటే అది ఆపేయకుండా వాయిదా వేసుకునే దానికి మాత్రం సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. గొడవలకి, కొట్టాట్లకి, వీటికి దూరంగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. నమస్కారం.